తిరుమలలో కిడ్నాప్కు గురైన 5 ఏళ్ల చిన్నారి ఇంకా దొరకలేదు. అనంతపురం జిల్లా కనగనపల్లి మండలం తుమ్ముచెర్లకు చెందిన మహాత్మా వరలక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ కుమారుడు హర్షవర్ధన్ కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. గదులు దొరకపోవడంతో మాధవం యాత్రి సదన్లో లాకర్ తీసుకున్నారు. స్వామివారి దర్శనం చేసుకొచ్చిన తర్వాత నిద్రపోతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నవ్యశ్రీపై దుప్పటి ముసిగేసి కిడ్నాప్ చేశాడు. ఉదయం నిద్రలేచి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో నవ్యశ్రీ తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. యాత్రి సదన్ ప్రాంతంలో వెదికినా బిడ్డ ఆచూకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి మిస్సింగ్ మిస్టరీ ఛేదించేందుకు డీఎస్పీ సిఐ సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఆదివారం ఉదయం 7:40 ఎల్లో టీషర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు గుర్తించారు. ఆ చిత్రాలను మీడియాకు విడుదల చేశారు. నవ్యశ్రీ కిడ్నాప్ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలతో కొండపై తిరుపతిలో అణువణువు గాలిస్తున్నారు. అంతా దర్శనంలో వెళ్ళి నిద్ర ఎక్కువ అవ్వడం వలన నిద్రపోవడం వలన పాప మేమంతా ఫ్యామిలీ కలిసి అక్కడే రెస్ట్ తీసుకున్నాము. 7:30 గంటలకు లేచి చూస్తే పాప కనిపించడం లేదు. దీన్ని మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము. వారు సీసీటీవీ ఫుటేజీలు చూసి కిడ్నాపర్లు కిడ్నాప్ చేశారని చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా అయినా పోలీసులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. స్వామి దర్శనానికి వెళ్ళినాము. 6 గంటలకు వచ్చినాము. పొద్దున్నేను మాధవ నిలయంలో పడుకున్నాము. మళ్ళీ 8:30 లేస్తే చూస్తే పాప లేదు, బాబు ఒక్కడే ఉన్నాడు. పాప వాష్రూమ్ పోయిందేమో అని బయటికి వెళ్ళి చూసినాము. ఎంతకీ సేపు కనిపించకపోతే వీళ్ళకి ఫిర్యాదు చేసినాము. వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినారు. మళ్ళీ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. మళ్ళీ మేము వెతలాడినాము. తిరుమల అంతా తిరిగినాం, దొరకలేదు.